జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈ రోజు ఆర్ హరికుమార్ గారు, మన అడ్మిరల్ హరికుమార్ గారు, అంటే మన నావికాదళ అధినేత, నేవీ చీఫ్, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మాకు భారత ప్రభుత్వాన్ని నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు, అక్కడి నుంచి మా పర్సనల్ వెనక్కి తీసుకువెళ్ళమని మాకు ఎవరు చెప్పలేదు, కాబట్టి మేము అక్కడి నుంచి తీయట్లేదు అని స్పష్టంగా చెప్పారు. ఎనీవే మార్చి 15 దాకా టైం ఉన్నది కాబట్టి ఇంకొక 2 నెలల రమారమి మనకు గడువు ఉంది కాబట్టి ఇంత లోపల దాన్ని ఏదైనా చేయాలి అన్నటువంటి ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి. జయశంకర్ గారు వాళ్ళ ఫారెన్ మినిస్టర్ని కలిసినప్పుడు మరి ఏ అంశాలు చర్చించారో మనకు తెలియదు. ఒక యాంగిల్ ఏం చెప్తున్నారంటే ప్రజలు, బహుశా అక్కడ మన దళాలకు చెందినటువంటి, మన ఫోర్సెస్ కి చెందినటువంటి వ్యక్తులను తీసేసి సివిలియన్స్ ని రీప్లేస్ చేస్తారు అని ఒక వర్షన్. ఫర్ ఇన్స్టెన్స్ మన సివిలియన్ పైలట్స్ ఉండొచ్చు, మన సివిలియన్ హెలికాప్టర్ పైలట్స్ ఉండొచ్చు, లేదా మర్చెంట్ నేవీలో ఉన్నటువంటి వాళ్ళు బోట్లు నడిపించగలిగినటువంటి వాళ్ళని పెట్టచ్చు అక్కడ. సో ఇటువంటి వాళ్ళని పెట్టి వాళ్ళ మానం కాపాడినట్టు ఉంటుంది. చూడు, మేము భారతదేశంలో ఉన్నటువంటి ఆర్మీని వెనక్కి పంపించేసామని చెప్పుకోవచ్చు వాళ్ళు. అలాగే మన గ్రిప్ కూడా అక్కడ వదలకుండా మనం అక్కడ ఉండొచ్చు అన్నటువంటిది ఏదో ఒక వయా మీడియా చర్చలు జరుగుతున్నాయి. ఇంకా వాళ్ళు ఒప్పుకోలేదు, మనం ఇంకా దాని గురించి ఫైనలైజ్ అవ్వలేదు, రెండు నడుస్తున్నాయి ప్రస్తుతానికి. సో అందుకని ఫైనల్ గా ఏమవుతుందో మనకు తెలియదు. అల్టిమేట్ గా ఆ దేశాన్ని నడిపిస్తున్నది ఈరోజు చైనా అని మనకు అర్థం చేసుకోవాలి. మన మొయిజో వచ్చేసి ఫస్ట్ టర్కీ వెళ్ళాడు ఆయన, టర్కీ తర్వాత బెయిజింగ్ వెళ్ళాడు ఆయన. ఆనవాయితీ ప్రకారం అయితే వాళ్ళ ప్రభుత్వం మారిన తర్వాత మొట్టమొదటి ట్రిప్ వాళ్ళు భారతదేశానికే చేస్తారు, ఇంక్లూడింగ్ యమీన్ కూడా భారతదేశానికి వచ్చాడు ఫస్ట్. చైనా గారు కూడా చైనా ఒత్తాసు పలికినటువంటి వ్యక్తి. కానీ మొయిజో అలా కాకుండా ముందర టర్కీ వెళ్ళాడు, టర్కీ నుంచి బెయిజింగ్ వెళ్ళాడు. అంటే 2 అజెండా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి ఇస్లామిక్ అజెండా, 2 యాంటీ భారత్ అజెండా. ఈ 2 అజెండాలు పెట్టుకుని ఆయన ముందర వెళ్ళడం అనేది జరుగుతోంది. కాబట్టి సరే, మనం కూడా సున్నితంగా దీన్ని ట్యాకిల్ చేస్తున్నాము. చూద్దాం రాబోయే రోజుల్లో మనకు ఎటువంటి పరిణామాలు వస్తాయో వేచి చూద్దాం. అయితే గిరిధర్ గారు, ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ని అక్కడ పెట్టడం వెనక ఉభయులకు ప్రయోజనం ఉందా? మన ఇంట్రెస్ట్ ఏంటి? లేకపోతే వాళ్ళకి సహాయం చేయడం ఎంతవరకు ఉంది? ఇది చాలా మంది ప్రజలకు తెలియదు. 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి, వాళ్ళకి సాయం చేయడం, ఎందుకంటే వాళ్ళ ప్రజలలో ఏమైనా ఇబ్బందులు వచ్చి అక్కడ ఏదైనా సునామీ లాంటి రావడమో, లేకపోతే పెద్ద పెద్ద విపత్కరమైన పరిస్థితులు రావడమో, అట్లాంటప్పుడు వాళ్ళని అక్కడి నుంచి సురక్షితంగా తీసుకురావడం లాంటివి కావచ్చు. వాళ్ళకి ఏదైనా ఆరోగ్య విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే కనుక వాళ్లకు ఒక ఊరట కలిగించేటి, వాళ్ళకి సహాయం చేసేటువంటి దిశగా వాళ్ళ ప్రజలకు సహాయం ఒకటి. రెండవది, మన లాభం ఏంటంటే అక్కడ చైనా రాకుండా ఉంటుంది. చైనా మన సైన్యం ఉంటుంది కాబట్టి, మన టెక్నాలజీ ఉంటుంది కాబట్టి, మన రెడార్స్ ఉంటాయి కాబట్టి మనం చైనాను అక్కడ రానివ్వకుండా కాపు కాయడం అన్నది మన ఇంట్రెస్ట్. హిందూ మహాసాగరంలో మనం తప్ప ఇంకెవరు ఉండడానికి వీల్లేదు. అది మన ఆలోచన దృక్పథం. ఎస్పెషల్లీ చైనా రావడానికి వీల్లేదు. చైనా వచ్చిందంటే కనుక ఆల్రెడీ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ పేరిట మనల్ని కంప్లీట్ గా సరౌండ్ చేస్తున్నారు. అక్కడేమో జిబోటీలో వాళ్ళకు ఒక, ఆఫ్రికాలో వాళ్ళకు ఒక స్థావరం ఉన్నది, గ్వాడర్ పోర్ట్ పాకిస్తాన్ లో ఉన్నది, హంబన్ తోట శ్రీలంకలో ఉన్నది, అలాగే వాళ్లకు మియాన్మార్ లో ఒక స్థావరం వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మన చుట్టూతున్న వలయంలాగా పన్నుతున్నారు వాళ్ళు. ఇప్పుడు మాల్డీవ్స్ కూడా దాంట్లో చేరిందంటే కనుక మనకు చాలా ఇబ్బంది వస్తుంది. అక్కడ వాళ్ళు కూర్చొని మన కూడంకులం న్యూక్లియర్ ప్లాంట్ కావచ్చు, అక్కడ మనకు శ్రీహరికోట కావచ్చు, లేదా మన నేవల్ బేసెస్ కావచ్చు, మన ఇతరత్ర మనకి ఏమేమి ఎస్పెషల్లీ దక్షిణ భారతదేశంలో ఏమేమి ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడాను వీళ్ళు స్పైయింగ్ చేసి దాన్ని అక్కడ మన డేటా అంతా గ్యాదర్ చేసి మనకు వ్యతిరేకంగా వాళ్ళు ఏమైనా చర్యలు చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మన ఇంట్రెస్ట్ కాపాడుకోవడానికి మన నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు, సెయిలర్స్ అక్కడ మాల్డీవ్స్ లో మనం ఉంచాం. సో 2 దేశాలకు దీనివల్ల లాభం ఉంది. వాళ్లకు సహాయము కూడా ఉంది, మనకు చైనాను దూరం పెట్టేటువంటి అవకాశం మనకు కూడా ఉన్నది. కాబట్టి 2 విధాల మనం దీన్ని చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.